నమస్కారం ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి భారీ గుడ్ న్యూస్ వచ్చింది. ఎస్ఎస్సి సిజిఎల్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 12,257 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్, ఆడిటర్ వంటి పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మంచి జీతంతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. వయసు సాధారణంగా 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉంటుంది. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ మొత్తం 4 దశల్లో జరుగుతుంది. టియర్ 1, టియర్ 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. పోస్ట్ వైజ్ ప్రధాన ఖాళీలు ఇలా ఉన్నాయి. పోస్టల్ అసిస్టెంట్ ఫర్ sorting అసిస్టెంట్ 4,557, జిఎస్టీ ఇన్స్పెక్టర్ 2,069, ట్యాక్స్ అసిస్టెంట్ 1,216, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 1,017, ఆడిటర్ 875, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ డ్యూస్ 523, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ 504, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 376 ప్లస్ పోస్టులు. సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్ డ్యూస్ 56, ఎన్ఐఏ సబ్ ఇన్స్పెక్టర్ డ్యూస్ 66. ఇవి ఇంకా టెంటేటివ్ వేకెన్సీస్ మాత్రమే. పూర్తి డిపార్ట్మెంట్ వైజ్ కేటగిరీ వైజ్ వివరాలను ఎస్ఎస్సి త్వరలో అధికారిక వెబ్సైట్లో విడుదల చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని భావిస్తున్న వారికి ఇది అద్భుత అవకాశం. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించండి. ఈ ఉద్యోగాల్లో ఎంపికైతే నెలకు మంచి జీతంతో పాటు హెచ్ఆర్ఏ, డిఏ, మెడికల్, పెన్షన్ వంటి కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు లభిస్తాయి. ప్రారంభ జీతం సుమారు 35,000 నుంచి 75,000 వరకు ఉండే అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అప్లై చేయాలి. అప్లికేషన్ చివరి తేదీకి ముందు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. వెంటనే అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.